హలో బిజినెస్ నేను వరం గారు అబ్బాయి. ఈరోజు మా హాస్టల్లో పెట్టిన ఫుడ్ అని వచ్చేయండి. ఇది వచ్చేటప్పటికి లంచ్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి రోటీ అండ్ అందులోకి వచ్చేటప్పటికైతే వంకాయ కర్రీ అనమాట. రోటీ వంకాయ కర్రీ ఎక్కడ తింటారు? ఇలాంటి కాంబినేషన్ క్వశ్చన్స్ అసలు మా హాస్టల్లో ఎప్పటికీ ఆన్సర్ చేయలేడు. ఎందుకంటే అసలు నేను ఎక్కడ వినలేదు వంకాయ కర్రీతో రోటీ అన్నది కొంచెం కష్టమైన పని. అండ్ అలాగే దాంతోపాటు రైస్ అండ్ అలాగే తోటకూర పప్పు పెట్టాడు అనమాట. ఇవాళ మధ్యాహ్నం కరెక్ట్ టైం అనమాట. 1 ఆ టైంలో వస్తే ఫుల్ రష్గా ఉంటుంది. ఎందుకంటే 1కి చాలా మందికి బ్రేక్ ఇస్తారు అనమాట, లంచ్ బ్రేక్. సో దాని మీద చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. అండ్ ఇది వచ్చేటప్పటికి క్యాబేజ్ ఫ్రై అనమాట. అండ్ అలాగే కొత్తిమీర రసం పెట్టాడు. ఆ పప్పు ఎలాగో రసంలోనే ఉందని చెప్పి ఇంక వేసుకోలేదు నేను. అండ్ సగ్గుబియ్యం పాయసం అనమాట ఇది. రోజు లంచ్లో ఏదో ఒక స్వీట్ పెట్టడానికి ట్రై చేస్తాడనమాట. సో ఈరోజు ఇంకా పచ్చడి వచ్చేటప్పటికి లెమన్ పికిల్ పెట్టాడు. రోటి పచ్చళ్ళు పెట్టడం మానేసాడండి ఈ మధ్యన. అండ్ అలాగే ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేటప్పటికి టేస్ట్ చేశాను అనమాట. అసలు వంకాయ కర్రీ ఇంకా రోటీ ఎలా ఉంటుందని చెప్పి అంతేం బాగాలేదు. ఇట్స్ నాట్ గుడ్ కాంబినేషన్. అండ్ అలాగే పప్పు తోటకూర అండ్ విత్ ఫ్రై అన్నది మంచి కాంబినేషన్ అనమాట. బాగుంటుంది టేస్ట్. ఇది బాగుంది పప్పు తోటకూర. సౌత్ మెస్కే వచ్చాను కాబట్టి మన సౌత్ స్టైల్లోనే ఉంటుంది. సో తినేయగలుగుతాం. అండ్ అలాగే వంకాయ కర్రీ విత్ రైస్ బాగుందనమాట. అందుకని ఏది ఎలా తినాలో అలాగే తినాలి. ఎలా పడితే అలా తినకూడదు. సో ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. వెళ్ళే ముందు అయితే వీడియోకి లైక్ చేసేయండి.